పుష్ప 2 చిత్రం భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన విడుదలకి సిద్ధం కాబోతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు పుష్ప 2కి సంబంధించినటువంటి సెన్సార్ అయితే పూర్తయింది. ఈ నేపథ్యంలోనే అసలు పుష్ప 2 ఫస్ట్ రిపోర్ట్ ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. ఈరోజు పుష్ప 2 చిత్రం సెన్సార్ని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అసలు పుష్ప 2 ఫస్ట్ రిపోర్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు? పుష్ప దగ్గరకు వచ్చేస్తూ ఉంది. సో ఆ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు డిసెంబర్ 5th వస్తుందా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా, పుష్ప ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అందరికీ తెలిసిందే. ఇది రీసెంట్గా చూసుకుంటే అంటే ఓవర్సీస్లో కొంచెం ఆ పేస్ ఏదైతే ఉందో మొదట్లో కనిపించినటువంటి ఆ ప్రీ సేల్స్ హవా కొంచెం నెమ్మదించిందని వినిపించింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఊపు అందుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ఓకే. సో దానికి సంబంధించినటువంటి పుష్ప సెన్సార్ సర్టిఫికేట్ కోసం వెళ్ళింది అనే వార్త దగ్గర నుంచి ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటూ ఉన్నారు. మీడియాలో దానికి సంబంధించినటువంటి కథనాలు వస్తూ ఉన్నాయి, రన్ టైంకి సంబంధించి. సో ఇట్లా రకరకాలుగా ఫస్ట్ హాఫ్ అలా ఉంది, సెకండ్ హాఫ్ ఇలా ఉంది, ఇవన్నీ కూడా ఏవో వస్తూ ఉన్నాయి. సో ఎవరికి తోచింది వాళ్ళు అదే, అంటే మేము చెప్పింది కరెక్ట్ అన్నట్టుగా రాసుకుంటూ వస్తున్నారు, చెప్తూ వస్తున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే మనకి ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు మనకు తెలుసు కాబట్టి అప్పటికే మనం ఇప్పటిదాకా తెలిసినా కూడా ముందే చెప్పకూడదనే ఉద్దేశంతో మనం రివీల్ చేయట్లా. ఇప్పుడు కూడా మనం రివీల్ చేయట్లేదు. కాకపోతే రన్ టైం వచ్చేసి దీనికి 3 గంటల 20 నిమిషాల పైన ఉందనేది ఖాయం. ఇప్పటి వరకు చూసుకుంటే రీసెంట్ ఇయర్స్లో యానిమల్ అనేది ఎక్కువ రన్ టైం ఉన్న సినిమా. అది 3 గంటల 21 నిమిషాలు ఉంది. అవును. ఇది కూడా దాదాపు అలాగే అంతే ఉంది అని చెప్పేసి మనకి తెలిసినటువంటి విషయం. ఓకే. ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ వస్తే మనకు అథెంటిక్గా తెలిసిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే యానిమల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ సినిమాకి 10 నిమిషాల సేపు యాడ్లు రాబోతున్నాయి. సినిమాకి ముందు అలాగే ఇంటర్వెల్లో 5 నిమిషాలు వేస్తారా లేకపోతే 10 నిమిషాలు వేస్తారా తెలియదు. అంటే అన్ని కంపెనీలు దీంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అర్థమైంది. 25 కంపెనీల పైనే. సో ఆ రకంగా కూడా ఈ సినిమాకి ఒక ఆదాయం అది కూడా. సో అన్ని కంపెనీల వాళ్ళు అంటే పుష్ప సినిమాతో పాటు తమ యాడ్లు కూడా వేస్తే తమకి ఇంకా ఎక్కువ మైలేజ్ వస్తుంది, ఎక్కువ పాపులర్ అవుతాయి, ఎక్కువ అంటే ఎక్కువ మందికి రీచ్ అట్రాక్ట్ చేయొచ్చు, వినియోగదారులు ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆడుతున్న ఆల్మోస్ట్ అన్ని థియేటర్లో కూడా 10 నిమిషాల సేపు సో వేయబోతున్నారు. యాడ్స్ అనేవి కనిపించబోతా ఉన్నాయి. పైగా ఈ యాడ్స్ కూడా ఈ సినిమా రన్ టైంలో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయా లేకపోతే లేదు? ముందు ఒక 5 నిమిషాలు వేస్తారని చెబుతున్నారు, అలాగే ఇంటర్వెల్ వేస్తారని చెప్తారు. కొన్ని వచ్చేసి ఆల్మోస్ట్ అందులో 20 పైనే బ్రాండ్లు మనకి సినిమాలో వివిధ రూపాల్లో మనకి కనిపించబోతున్నాయి, వాటి ఉత్పత్తులు కనిపించబోతున్నాయి. ఓకే. సో ఇన్ మూవీ యాడ్స్ అంటారు అవి. సో సినిమాలో కూడా భాగం కాబోతున్నాయి అవి కూడా. సో ఆ రకంగా కూడా సినిమాకి నిర్మాతలకు ఆదాయం వచ్చింది. సో ఇది అంటే ఈ రకంగా చూసుకుంటే 10 నిమిషాల యాడ్లు ప్లస్ 3 గంటల 20 నిమిషాలు ప్లస్ ఇంటర్వెల్ టైం, ఈ లెక్కన ఎంత టైము చూసుకోండి. 4 గంటల వరకు సినిమా ఉండే మోర్ దాన్ 3 hours 45 minutes, అంతకు మించే ఎక్కువ ఉండబోతుంది మనకి. అంటే మనం సపోజ్ 11 గంటలకి మార్నింగ్ షో అనుకుంటే వాళ్ళు బయటకు వచ్చేది కనీసం 12, 1, 2 గంటల 2:30 తర్వాత బయటకు వస్తారు. అది పరిస్థితి. అంత అంటే ఈ మధ్య కాలంలో ఇంత డ్యూరేషన్ ఉన్న సినిమా ఈ మధ్య కాలంలో లేదు. తెలుగు సినిమాకి వస్తే అప్పుడెప్పుడో మన పౌరాణికాల కాలంలో 3 గంటల 20 నిమిషాల పైన ఉన్న సినిమాలు, దాని అయితే 3 గంటల 40-45 నిమిషాలు ఉంది. అట్లాగే లవకుశ సినిమా 2 కూడా ఎన్టీ రామారావు గారి, అది 3.5 గంటల సినిమా. అట్లాగే సంపూర్ణ రామాయణం శోభన్ బాబు సినిమా, అది 3 గంటల 20 నిమిషాల పైన ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు వింటున్నాం మళ్ళీ అంతా. సో ఈ మధ్యకాలం మనం చూసాం కల్కి 3 గంటల పైనే ఉంది, దేవరా 3 గంటలు ఉంది. సో ఇప్పుడు దానికి మించి ఈ సినిమా అంటే ఇప్పుడు పుష్ప 2 3 గంటల 45 నిమిషాల పాటు నిడివి గనక ఉంటే సార్ రోజుకి ఎన్ని ఆటలు ఆడే అవకాశం ఉంది? అదే దాన్ని బట్టి టైమింగ్స్ అనేది అడ్జస్ట్ చేస్తారు ఇక. సో అంటే ఒక సినిమా వాళ్ళు బయటకు రావటం
నెక్స్ట్ షో వాళ్ళు లోపలికి వెళ్ళిపోవడం అంతే. గ్యాప్ అనేది ఉండదు, 5 నిమిషాల గ్యాప్ కూడా ఉండదు. అంటే మామూలుగా అయితే మల్టీప్లెక్స్లో ఏం చేస్తారు, అక్కడ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అంత క్లీనింగ్ అవి చేసుకొని ఒక 10 నిమిషాలు తర్వాత వెళ్తారు. ఇప్పుడు అంత టైం కూడా ఉండే అవకాశం లేదు. ఏది మార్నింగ్ షో మ్యాట్నీకి టైం ఉండదు, మ్యాట్నీకి ఫస్ట్ షోకి పర్వాలా, మళ్ళీ ఫస్ట్ షోకి సెకండ్ షోకి గ్యాప్ ఉండదు. సో అప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మరి అట్లా అడ్జస్ట్ చేస్తారు. అంటే రోజుకి 4 షోలేనా లేకపోతే 5 షోలు పైన ఆడేటువంటి అవకాశం? ఖచ్చితంగా 5వ షో ఇస్తారుగా, వీళ్ళు ఆల్రెడీ పెట్టుకున్నారు. మిడ్ నైట్ షో నుంచే పడబోతున్నాయి. ఖచ్చితంగా 5వ షో అనేది గ్యారంటీగా ఉంటుంది. సో వాళ్ళు 10 రోజులు ఇస్తారు, వీళ్ళు 10 రోజులు 2 వారాలు అడుగుతారు, సో అన్ని రోజులు ఇస్తారు. కాకపోతే ఏంటంటే మనకు అందరికీ తెలుసు, మొదటి రోజు అయితే 2వ రోజు ఉంటే ఉంటుంది, కానీ ఈ 5వ షో అనేది సాధారణంగా తర్వాత తీసేస్తారు. ఎందుకంటే మళ్ళీ తగ్గిపోతుంది, కెపాసిటీ తగ్గిపోయిందంటే మళ్ళీ అది నెగిటివ్ టాక్గా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పొద్దున్నే మీకు 7 గంటలకి 8 గంటలకి రోజు వెళ్ళరు కదా, అంతమంది ఉండరు కదా, ఫ్యాన్స్ మాత్రం వెళ్తారు. ఆ ఫ్యాన్ మొదటి రోజే చూస్తారు వాళ్ళు అంతా కూడా, అదంతా అయిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1000 థియేటర్లు ఉంటే 1000 థియేటర్లు కూడా ఇదే పడుతుంది కాబట్టి 1000 షో అదనపు షోలు పడతాయి కాబట్టి చూసేస్తారు. మహా అయితే 2వ రోజు కూడా ఉంటుంది. 3వ రోజు నుంచి నాకు తెలిసి ఆ 5వ షో ఉండకపోవచ్చు. కాకపోతే ఇది సింగిల్ స్క్రీన్ సంబంధించి, వేరే అక్కడైతే వేరే విధంగా ఉంటుంది కదా. మల్టీప్లెక్స్ అంటే నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి, దాన్ని బట్టి వేరే సినిమాలు అడ్జస్ట్మెంట్లు అవి, ఎందుకంటే హిందీ సినిమాలు కూడా ఉంటాయి, వీటన్నిటికీ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి అక్కడ వేరే విధంగా ఉంటుంది. వేరే సింగిల్ స్క్రీన్స్కి మాత్రమే ఇది మొదటి 2 రోజులు ఉండొచ్చు. ఇవ్వటానికైతే 10 రోజులు వారమో లేకపోతే 2 వారాలు ఇస్తారు, గవర్నమెంట్ పర్మిషన్లు అయితే ఇస్తాయి. సో ఇక మనకి అంటే ఈవెన్ సెన్సార్కి వెళ్ళక ముందే అది సినిమా ఎలా వచ్చింది ఏంటి అనేది మనకు కొంత అవగాహన ఉంది. మనకి ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. క్లైమాక్స్కి సంబంధించి మాత్రం ఇదివరకు కూడా నేను అంటే మన దాంట్లో చెప్పలేదు, కానీ ఎవరు ఊహించని విధంగా, ఎవరు అంటే ఇప్పుడు దాకా మనం ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళతో కాకుండా ఇంకొక యాక్టర్ తోటి ఆ ఫైనల్ ఫైట్ అనేది ఉంటుంది. ఓకే, ఎవరు ఊహించినటువంటి ఒక కొత్త యాక్టర్ దీంట్లో మళ్ళీ అందులో ఫైనల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ అనేది. అయితే ఆ క్లైమాక్స్ ఫైట్కి సంబంధించినటువంటి ఎవరైతే కనపడతారో ఆ లుక్ బయటకు వచ్చేసింది. ఓకే, ట్రైలర్లో ఉంది అది. సో ఎవరన్నా సరే చూసుకుంటే గమనించవచ్చు. ఓకే, ప్రత్యేకించి కొంతమంది ఆర్టిస్ట్ గురించి కూడా రాసుకొచ్చారు. సో మొత్తానికి అది ఒక సెన్సేషనల్గా ఉండబోతుంది ప్రీ క్లైమాక్స్ అనేది. కొంతమంది ఏంటంటే నేను చూశాను, ఒక పేరు పొందిన సైట్లో ఫస్ట్ పార్ట్ ఎమోషనల్ రైడ్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ యాక్షన్తో ఉంటుంది. వాళ్ళు సరిగ్గా రివర్స్ చెప్పారు. ఓకే, అంటే ఫస్ట్ పార్ట్ మొత్తం కూడా యాక్షన్ ఓరియంటెడ్గా ఎక్కువ ఫైట్ సీన్లు ఉండేదంతా కూడా ఫస్ట్ పార్ట్లోనే ఉంటాయి. సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి ప్రీ క్లైమాక్స్ అనేది ఆ ఎమోషన్ అనేది చాలా బాగా వచ్చింది. ఆ ఎమోషనల్ లీడ్ ఏదైతే ఉంటుందో, క్లైమాక్స్కి లీడ్ ఏదైతే ఉంటుందో ప్రీ క్లైమాక్స్ అంటాం కదా, అది మాత్రం అద్భుతంగా వచ్చిందని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఈ సినిమాలో అది మెయిన్ విలన్ మీదే ఉండబోతా ఉంది అది. సో అక్కడ ఒక ట్విస్ట్ ఉండబోతా ఉంది అనేది మనకు అందినటువంటి సమాచారం. అలాగే ఇప్పుడు శ్రీవల్లి క్యారెక్టర్ గురించి కూడా చాలా వస్తున్నాయి. ఈవెన్ తను కూడా హింట్ ఇచ్చేసింది. సో 5 సంవత్సరాల పాటు నేను ఈ టీంతో ట్రావెల్ చేశాను, సో ఇది లాస్ట్ డే షూట్, చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది అని చెప్పేసి కూడా ఆమె చెప్పింది. అది అని ఆమె హింట్ కూడా ఇచ్చేసింది తన క్యారెక్టర్ సంబంధించి కూడా. ఎందుకంటే పార్ట్ 3 ఉన్నప్పటికీ కూడా సో ఇది నాకు ముగిపోతుంది అనేది చెప్పకనే చెప్పేసినట్లే ఆమె. సో అంటే మేము కొన్ని వార్తలు కూడా చూసాం, రష్మిక ఇప్పుడు పుష్ప 2లో చనిపోయిపోతుందని. ఆ పాత్రని చంపేసి ఇప్పుడు రష్మిక వాడినటువంటి కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పుష్ప ధరిస్తాడు, అవే గంగమ్మ జాతరలో ఉన్నటువంటి ఆ సీర అని కూడా కొన్ని వార్తలు వచ్చాయి, చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ డైలాగ్ కూడా ఒకటి ఉంది కదా, మొగుడు పెళ్ళాం మాట వింటే ఎట్టా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తా అంటాడు కదా, రావు రమేష్ క్యారెక్టర్తో చెప్తాడు. సో దానికి అది కూడా లింక్ చేసి చెప్తూ ఉన్నారు. కాకపోతే జాతర అనేది చాలా హైలైట్గా ఉండబోతోంది. క్లైమాక్స్లో కూడా జాతర హైలైట్గా ఉండబోతా ఉంది. మొత్తానికి మనకి తెలిసినంత వరకు మెయిన్ విలను
థర్డ్ పార్ట్లో కూడా కంటిన్యూ అవుతాడు ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్. సో కాబట్టి క్లైమాక్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు ఒక చిన్న క్లూ దొరికినట్లే అనమాట. ఓకే. సో ఖచ్చితంగా ఈ సినిమాలో తన ఐడెంటిటీ ఏదైతే ఉందో, ముల్లేటి అనే ఇంటి పేరుని తనకి దొరకకుండా పెట్టుకోవడానికి లేదని చెప్పేసి అన్న అంటాడు కదా. సో ఈ సెకండ్ పార్ట్లో దానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ కూడా అంటే ఒక సెంటిమెంట్ ఎపిసోడ్ బాగా ఉంది. సో తల్లి పాత్రని కల్పలత అని ఆమె చేసింది కదా, అట్లాగే అజయ్ అందులో మెయిన్గా అది ఇవ్వటానికి ఐడెంటిటీ ఇవ్వటానికి ఇష్టపడని మారుటి అన్న, సవతి అన్న. సో ఈ సినిమాలో చాలా దానికి మించి ఉండబోతుంది ఇందులో. అట్లాగే చాలామంది యాక్టర్లు కనిపిస్తూ ఉన్నారు. ఇందువల్లే ఇంతమందికి స్పేస్ కావాల్సి రావటం వల్లే ఈ డ్యూరేషన్ కూడా పెరిగిపోయింది. ఎందుకంటే జగపతి బాబు, ఆదిత్య మేనన్ అన్నదమ్ములుగా కనిపించబోతున్నారు ఈ సినిమాలో. దాదాపు 11 మంది విలన్లు ఉన్నారు. ఈ 11 మంది విలన్లతోటి మరి పుష్పరాజు ఫేస్ చేయాలంటే కొంత కావాలి కదా టైము. సో అందు గురించి ఎంత టైం పడుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఆల్రెడీ పార్ట్ 3కి సంబంధించినటువంటి సీన్లు కూడా కొన్ని ఆల్రెడీ తీసేసినట్టుగా దీంతో పాటు, ఎందుకంటే మళ్ళీ ఆ లొకేషన్స్కి వెళ్ళటం మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ లొకేషన్కి సంబంధించి పార్ట్ 3లో వచ్చే సీన్స్ కూడా కొన్ని తీసేశారని కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఓకే. సో మొత్తానికి ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంటే పుష్పరాజుకు సంబంధించినటువంటి అంటే ఈ సినిమాలో మరింత రిస్క్ చేసుకొని తను ఆ ఫైట్ సీన్స్ని చేశాడు. సో ఖచ్చితంగా ఇప్పుడు దాకా ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఇంకా డౌట్స్ ఏమీ పెట్టుకోవాల్సిన పని లేదు. సో బాక్స్ ఆఫీస్ని బద్దలు చేయడానికి పుష్పరాజు 2వ పార్ట్ తోటి డిసెంబర్ 5న రాబోతున్నాడు అనేది ఖాయంగా రాసి పెట్టుకోవచ్చు అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు, ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నటువంటి చాలా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నటువంటి మాట. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అని కూడా వాళ్ళు ఇదే ఫస్ట్ రిపోర్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.